నమస్తే, జై శ్రీరామ్. జయసింహ వాచకి స్వాగతం. ఆంజనేయ స్వామి కేవలం భక్తులు కొలిచే దైవం మాత్రమే కాదు, ఆయన జీవితం మనందరికీ ఒక పాఠ్యపుస్తకం. సంకట మోచనుడైన హనుమంతుడి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అనేక పాఠాలున్నాయి. అందులో 3 గొప్ప జీవన పాఠాలు ఇప్పుడు తెలుసుకుందాం. అచంచలమైన భక్తి, విధేయత. శ్రీరాముడిపై హనుమంతుడికి ఉన్న భక్తి అనన్య సామాన్యం. తన ప్రతి పనిని ఆయన రాముడి సేవకే అంకితం చేశాడు. మనం కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి పూర్తి విధేయతతో, చిత్తశుద్ధితో పనిచేస్తే అసాధ్యమైనది ఏది ఉండదు. నిష్కామ కర్మయోగం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు ఫలితం గురించి ఆలోచించకుండా మన విధిని మనం నిర్వహించాలి. లంకకు వెళ్ళడం, సంజీవని పర్వతాన్ని తేవడం వంటి పనులను హనుమంతుడు ఏమాత్రం స్వార్థం లేకుండా, ఫలితం ఆశించకుండా చేశాడు. మనం కూడా వృత్తిలో కానీ, వ్యక్తిగత జీవితంలో కానీ ఇదే సూత్రాన్ని పాటిస్తే విజయం మన వెంటే ఉంటుంది. ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ బిలీఫ్. ఒక ముని శాపం వల్ల తనకున్న అపారమైన శక్తులను హనుమంతుడు మర్చిపోయాడు. కానీ జాంబవంతుడు ఆయనకు గుర్తు చేసినప్పుడు తనలోని దైవీయ శక్తిని తెలుసుకొని సముద్రాన్ని లంఘించాడు. మనలో కూడా ఎన్నో శక్తులు ఉంటాయి, కానీ సందేహాల వల్ల వాటిని మర్చిపోతాం. మన అంతర్గత శక్తిని నమ్మిన నాడు మనం అజేయులం అవుతాం. లక్ష్యంపై ఏకాగ్రత. హనుమంతుడికి తన జీవిత పరమార్థం తెలుసు. ఆ లక్ష్యం కోసం ఆయన ఎంతటి కష్టాన్నైనా భరించాడు. మన జీవితంలో కూడా అనవసరమైన విషయాలను దూరంగా ఉంచి లక్ష్యం వైపు ప్రయాణిస్తే ఆటంకాలు తొలగిపోతాయి. భయం లేని మనస్సు. ఫలితం ఎలా ఉంటుందోననే భయం లేనప్పుడే మనిషి అద్భుతాలు చేయగలడు. హనుమంతుడు కూడా మంచి ఫలితాల కోసం ఆశపడలేదు, చెడు ఫలితాల గురించి భయపడలేదు. అందుకే ఆయన నిరంతరం శక్తివంతుడిగా ఉన్నాడు. కర్తవ్య పాలన. రామకార్యం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని త్యాగ నిరతి హనుమంతుడిది. బాధ్యతను స్వీకరించినప్పుడు అంకిత భావంతో పనిచేయడమే నిజమైన వ్యక్తిత్వానికి నిదర్శనం. అహంకారం లేని శక్తి. ఇంతటి శక్తివంతుడైనప్పటికీ హనుమంతుడు ఎప్పుడూ తాను రాముడి దాసుడినని చెప్పుకున్నాడు. మన విజయాలకు మనమే క్రెడిట్ తీసుకోవడం కాకుండా వినమ్రంగా ఉండటం ఆయన మనకు నేర్పే పాఠం. సమయస్ఫూర్తి. సీతాదేవిని వెతకడం నుండి లంకలో శత్రువుల మధ్య వ్యూహరచన చేయడం వరకు హనుమంతుడి సమయస్ఫూర్తి అద్వితీయం. ఏ సమస్య వచ్చినా స్థితప్రజ్ఞతతో చలించకుండా ఆలోచించడం ముఖ్యం. ఆధ్యాత్మికతతో కూడిన మేధస్సు. హనుమంతుడు కేవలం బలం ఉన్నవాడు మాత్రమే కాదు, అత్యంత మేధావి, వేదాలను, శాస్త్రాలను పుక్కిట పట్టిన జ్ఞాని. జ్ఞానం, శక్తి కలిస్తేనే మనిషి పరిపూర్ణుడవుతాడు. అలాగే స్థిరత్వం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవడం హనుమంతుడికి తెలియదు. ఆయన మనసు ఎప్పుడూ రామనామ స్మరణతో స్థిరంగా ఉంటుంది. పరిశ్రమ, ఓపిక. లంకను చేరుకోవడానికి ఆయన చేసిన ప్రయాణం ఓపికకు నిదర్శనం. దేనినైనా సాధించాలంటే కఠిన శ్రమ, సహనం అవసరం, తప్పనిసరి కూడా. భావోద్వేగ నియంత్రణ. లంకను తగులబెట్టినప్పుడు లేదా రావణుడిని ఎదుర్కొన్నప్పుడు ఆయన తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకొని కార్యసాధన చేశాడు. మన కోపాన్ని, ఆందోళనను జయించడం ముఖ్యం. సహాయం చేసే గుణం. పరుల కష్టాలను తొలగించడమే తన జీవిత లక్ష్యంగా హనుమంతుడు భావించాడు. స్వార్థం లేని సేవ సమాజాన్ని ఉద్ధరిస్తుంది. దైవ చింతన. మనం ఎన్ని పనులు చేసినా అంతిమంగా దైవ సంకల్పంపై ఆధారపడడం వల్ల మానసిక భారం తగ్గుతుంది. జరిగేదంతా మంచికే అని నమ్మడం గొప్ప లక్షణం. నిరంతర సాధన. హనుమంతుడు నిరంతర రామనామ స్మరణలో ఎలా ఉంటాడో మనం కూడా మన అభివృద్ధి కోసం నిరంతర సాధన చేయాలి. హనుమంతుడిని స్మరించడమే కాదు, ఆయనలో ఉన్న ఈ గుణాలను మన జీవితంలో అలవర్చుకోవడమే మనం ఆయనకు ఇచ్చే అసలైన గౌరవం. ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనపై ఉండటం అంటే ఆయన లక్షణాలను, ఆయన జీవిత సందర్భాలలోంచి, జీవన ప్రమాణాలలోంచి మనం మన జీవిత పాఠాలను నేర్చుకోవడమే అసలైన భక్తి అంటే. హనుమంతుడి నుంచి
మనం ఇంకా ఏం నేర్చుకోవచ్చని మీరు అనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి. జై శ్రీరామ్.